మళ్ళీ చూడొచ్చు పుస్తకాలు, లోపల పెట్టుకోండి. అవి రంగురంగులుగా ఉన్న కారణం చేత మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉండొచ్చు. ప్రస్తుతానికి లోపల పెట్టుకోండి. ఆ తర్వాత మనం శ్రీమాతృగురుభ్యో నమః. అవధాన సరస్వత్యై నమః. అవధాన శిక్షణా తరగతులకు ఇచ్చేసినటువంటి ఛాత్ర అవధానులకు, అలాగే వేదిక మీద అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి ఆముదాల మురళి గారికి, ఇతర పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ, ఏ దేవి విడిలోన ఈరేడు లోకాలు ఆలు ఈలు అభ్యసించు, ఏ దేవి కొనగోట నిట్టెమీటిన ఎంత వేదనాదమ్ములల్కు విశ్వవీణ, ఏ దేవి కనుబొమలింద్రచాపమ్ములై కరుణాసుధాధార గురియజూచు, ఏ దేవి పాదాల యలహంస గురువుగా కవుల పదప్రయోగములు నేర్తురు, అట్టి వాగ్దేవి పాద శబ్దార్థయుగ్మ మలదు కొన్నట్టి పారాణి చెలువమింత, నా హృదయములో నుండి నవ్యజాతి ఆదరించెడి హృదయం నవ్య జగతినాదరించడి పదముల నందజేతు, అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తొండము అవ్వని చంగబళంపబోయి ఆవంక కుచంబుగానక హరివల్లభహారముగాంచి వే మృణాలాంకుర శంకనంటెడు గజాస్యుని గొల్తున భీష్ట సిద్ధికై. మన పెద్దన్న గారు రాసినటువంటి మొట్టమొదటి ప్రబంధ కావ్యమైనటువంటి మనుచరిత్రలో మొట్టమొదటిది పద్యం ఇది. ఆ పద్యంలోనే వారు చక్కటి హాస్యాన్ని, చమత్కారాన్ని జోడించి చెప్పారు. అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండము నవ్వలిచన్ గబళింపబోయి, పాలు తాగుతున్నటువంటి గణపతి ఏదో బాల్యచేష్టలతో ఇక్కడ పాలు తాగుతూ అవతల పక్కన కూడా తణుగుతూ ఉంటే అక్కడ ఆ పాలిండ్లు కనపడలేదుట. అహివల్లభహారముగాంచి వే మృణాలాంకుర శంకనంటాడు గజాస్యుని గొల్తు అన్నాడు. అంటే అక్కడ ఏం కనపడిందిరా అంటే అక్కడ అర్ధనారీశ్వరుడు కాబట్టి ఆ పక్కన పాముంది పరమేశ్వరుడి దగ్గర. అది పట్టుకుని ఇది తామరతూడేమో అనుకునేటువంటి భ్రమలో ఉన్నటువంటి గణేశుడు నాకు అభీష్ట సిద్ధిని కలగజేయుగాక అనేటువంటి ఒక చమత్కారమైనటువంటి పద్యంతో మొదలుపెట్టాడు. ఇలా మన ప్రబంధాల్లో ఎన్నో చమత్కారాలు, ఎన్నో అద్భుతమైనటువంటి హాస్య వ్యంగ్యాలు కలిసినటువంటి పద్యాలు కోకొలలు ఉన్నాయి. వాటిని మనం కొంత చదవడం వల్ల ముందుగా మీ అందరికీ చెప్పబడేది అలాంటివి కొన్ని చదివి ఉండాలి మీరు. దాంతో మనకి హాస్యస్ఫోరకమైనటువంటి పదాలు మనకి కొన్ని తెలుస్తాయి. ఓకే, ముందు మీరు అప్రస్తుత ప్రసంగిని ఎదుర్కొనే ముందు మీరు ప్రశాంతంగా ఉండాలి, మీరు చిరునవ్వుతో ఉండాలి. మొట్టమొదట నేర్చుకోండి. అసలు అప్రస్తుత ప్రసంగమే కాదు, మీరు ఎప్పుడైనా సరే నిన్న మీరు 2 రోజుల పాటు సాహిత్య యొక్క అవధానం చూసి ఉన్నారు. అది మీకు ఒక ముందు డెమాన్స్ట్రేషన్ క్లాసు లాంటిది. అది అక్కడ అతను ఎంత ప్రశాంతంగా ఉన్నాడో, పద్యానికి సమస్య ఇచ్చినప్పుడు ఆలోచించుకుంటూ మధ్య మధ్యలో ఎంత చిరునవ్వుతో మాట్లాడుతూ ఉన్నాడో అదంతా గమనించుతూ ఉండాలి మీరు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండండి. ఈ ప్రశాంతతను మిగతా వాళ్ళంతా పృచ్ఛకులైతే అక్కడ ఉండేటువంటి అప్రస్తుత ప్రసంగి మాత్రం ఒక వృశ్చిక పృచ్ఛకుడు లాంటివాడు. అంటే తేలులాగా కుడుతూ ఉంటాడు మిమ్మల్ని. పైగా మిగతా వాళ్ళంతా ఒక అంశం తీసుకున్నప్పుడు ఇంకొక అంశం వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు, అంతే కదా, మీరు చూశారు కదా. కానీ ఒక అంశం ఉంటుంది, వ్యస్తాక్షరి అని ఒక అంశం ఉంటుంది. అప్పుడప్పుడు ఒక్కొక్క అక్షరం ఇస్తూ ఉంటాడు ఆయన. అవన్నీ గుర్తుపెట్టుకుని
అన్నీ ఒక్కసారిగా చెప్పేటువంటిది ఒకటి ఉంటుంది. అది కూడా మీకు చెప్తారు, మీ ఇక్కడ నిర్వాహకులు చెప్తారు. అది ఒకటి. రెండోది అప్రస్తుత ప్రసంగం. ఈ రెండిటికి మాత్రం అడ్డు ఆపు లేదు, ఆయన ఎప్పుడైనా అడుగుతాడు. అయితే అంత మాత్రం చేత అప్రస్తుత ప్రసంగంకి నీవు అడ్డు అడుపు లేదు కదా అన్నారు కదా అని ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుతూ ఉంటే వాడు నిజమైన అప్రస్తుత ప్రసంగిగా రాణించడు. అప్రస్తుతి ప్రసంగం చేసేవాడికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ విషయం మీకు కూడా తెలిసి ఉండాలి. 2 అంశాల విషయంలో అప్రస్తుత ప్రసంగం చెయ్యకూడదు. 1 ఆసువు, 2 ధారణ. మీరు రాసుకుంటే రాసుకోండి. ఆసువు, ధారణ, ఈ 2 విషయాలలో అప్రస్తుత ప్రసంగం చేయకూడదు. సంచాలకుల వారు మాట్లాడుతున్నారు కదా, నేను మాట్లాడితే ఏముందని చెప్పి మాట్లాడకూడదు. సంచాలకుల వారు ఆసు అంశాన్ని ఇచ్చిన తర్వాత దాని గురించి 2 మాటలు మాట్లాడతాడు, లేకపోతే ఆయన మాట్లాడతాడు, అది వేరే విషయం. నువ్వు మాత్రం అప్రస్తుత ప్రసంగం మాట్లాడకూడదు. ఎందుకు ఈ విషయం మీకు చెప్పాను అంటే, ఒకవేళ మీరు ఆసువుకి సంబంధించినటువంటి ఆ పూరణని ఆలోచించుకుంటే సందర్భంలో ఒకవేళ అప్రస్తుత ప్రసంగం మాట్లాడితే మీరు ఈ రూల్ నీకు తెలీదా, ఈ మాత్రం తెలీదా అనకూడదు. మీకన్నా గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు అప్రస్తుత ప్రసంగంగా వచ్చి ఉంటారు. అందుచేతను అయ్యా ఇది ఆసువు కదండి, అందుకని దీన్ని అయిన తర్వాత మీ సమాధానం చెప్తాను అని నెమ్మదిగా చెప్పాలి. వారికి చెప్తున్నట్టే చెప్పాలి, వారికి ఆ నియమాన్ని తెలియజేస్తున్నట్టు చెప్పాలి. అట్లా ఆశుభ అంశంలో. ఇక ధారణ విషయంలో మీకు అక్కడ ఉండేటువంటి సంచాలకులే చెప్తారు. ఇప్పుడు ధారణ ఇక ఆ ప్రస్తుతానికి స్వస్తి, ధారణకు ప్రారంభించుకుందాం అంటారు. ఇక అప్రస్తుత ప్రసంగం అనగానే అందరూ అంటుంటారు మీకు ఆయనకి ఒక విరోధం అన్నట్టు ఒక సృష్టి చేస్తారు. కానీ మీ మనస్సులో అక్కడ ఉండేటువంటి అప్రస్తుత ప్రసంగి మనకి చాలా మేలు చేస్తాడు అన్న అనుభూతిలో ఉండాలి మీరు. ఎప్పుడు ఆ విరోధి అన్న భావనలో ఉండకూడదు. కాకపోతే చెప్పిన సమాధానానికి రిటార్ట్ ఇవ్వడం మాత్రం మామూలే, అందులో ఏమీ సందేహించవలసిన అవసరం లేదు. ఆయన అడుగుతాడు, చెప్తూ ఉండాలి, హాస్యస్ఫూర్వకంగా సమాధానం చెప్తూ ఉండాలి. ఈ విషయంలో నేను మా గురువు గారిని ఒకళ్ళని నేను సదా స్మరించుకోవాలి. వారి పేరు కేవైఎల్ఎన్ గారు, కాండూరి యోగానంద లక్ష్మీ నరసింహం గారు. వారు మచిలీపట్నం, నేను కూడా మచిలీపట్నంలోనే ఉండేవాడిని. గత 10 ఏళ్ళుగా నేను విజయవాడలో ఉంటున్నాను. వారు చాలా అద్భుతమైనటువంటి అప్రస్తుత ప్రసంగం చేశారు. మా అటువైపు చాలా బాగా ఫేమస్ అప్రస్తుత ప్రసంగం అంటే వారే ఉండేవారు. ఎంతవరకు వెళ్ళిందంటే ఒకసారి కవితా ప్రసాద్ గారి ద్విశతావధానం జరిగింది విజయవాడలో. దానికి జరిగినప్పుడు హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది ప్రముఖులు వచ్చి అందులో మన దత్తాత్రేయ శర్మ గారు, మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు కూడా అక్కడికి రావడం జరిగింది. జరిగి ఆయన యొక్క అప్రస్తుత ప్రసంగం చూసిన తర్వాత వీరు ఇక్కడ ఒక సప్తాహం చేశారు. అవధాన సప్తాహం చేసినప్పుడు వీరిని ఇక్కడి నుంచి మా గురువు గారిని వారింట్లో 3 రోజులు బట్టి పెట్టుకుని వారికి 3 రోజులు 3 అవధానాలలో అప్రస్తుత ప్రసంగానికి అవకాశం ఇచ్చారు మా గురువు గారికి. అంతటి గొప్పవారు మా గురువు గారు. ఆయన ప్రశ్న వేయడమే చాలా హాస్యాస్పరంగా వేసేవారు. ఆయన ప్రశ్న అడగడమే. అట్లా వారిని నేను తలుచుకోవాలి, వారిని నేను అనుసరిస్తూ, నేను కొత్తగా అప్రస్తుత ప్రసంగం కొత్తగా ఎక్కడ నేర్చుకున్నది లేదు, వారిని చూసే నేర్చుకున్నాను. స్వతహాగా నాకుండేటువంటి సరదాగా జోకులేసి సరదాగా చమత్కారంగా మాట్లాడడం లాంటిది వీరలాంటి గొప్పవాళ్ళు అందరూ కూడా ప్రోత్సహించడం వల్ల, అలా ముఖ్యంగా మా సోదరులు దత్తాత్రేయ శర్మ గారి ప్రోత్సాహం వల్ల, వీరందరి ప్రోత్సాహం వల్ల నేను ఇక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా నేను అప్రస్తుతం చేస్తున్నాను. అయితే అప్రస్తుత ప్రసంగం అడిగే ప్రశ్నని మీరు విని జాగ్రత్తగా ఆకలింపు చేసుకుని సరదాగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి.
అది పేలుతుందా పేలదా అనేది తర్వాత విషయం. అది ఎక్కువసేపు ఆలోచించడానికి లేదు. ఇదేదో పూరానికి సంబంధించిందిలాగా ఒక 10 నిమిషాలు టైం తీసుకుని సమాధానం చెప్పేది కాదు. ఎప్పుడైనా అప్రస ప్రసంగం ఏదైనా అడిగితే సరదాగా హాస్యస్పరంగా చేయడం అనేది కొంచెం అనుభూతి ద్వారా, కొన్ని అలవాటు ద్వారా వస్తుంది. ఒకసారి మా గురువుగారు అడిగిన ప్రశ్నలు 2-3 చెప్తాను. మా గురువుగారు ఒకసారి ఏమన్నారంటే దిశతావధానంలోనే, ఏమండి ఆడవారి నడక హంస నడక అన్నారు కదా, మరి మగవారి నడకండి అని అడిగాడు ఆయన. హింస నడక, అబ్బా మిమ్మల్ని అడుగుతా నేను, హంస నడక అన్నారు కదా, అంటే అలా హింస నడక అన్నాం అనుకోండి, మీరు అన్నది అంటే కొంతమంది హర్ట్ అవుతారు, మనోభావాలు దెబ్బతింటాయి. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేసినారు, కవితాప్రసాద్ గారు ఒక ఏదో మంచి పద్యాన్ని పూరిస్తున్నారు ఆయన. కొంచెం సేపు ఇందాక మీరు ఏదో అడిగారు, ఏమిటి చెప్పండి అన్నాడు. ఆడవారి నడక హంస నడక అయితే మరి మగవారి నడక అన్నాడు. దాని వెనక అన్నాడు ఈయన. ఏమైంది ఇందులో? ఎవరిని ఏమన్నట్లేదు, ఉన్న విషయం ఏదో చెప్పినట్లుంది. దాని వెనక అంటే ఫాలోయింగ్ అవుతూ ఉంటారు కదా సరదాగా, ఇప్పుడంతా అప్పుడు అంతే కదా, అందుకని దాని వెనక అన్నాడు. అట్లా టక్కుని చెప్పాలి, ఎందుకు సాగదీలా మళ్ళీ దాన్ని. ఆడవారికి నడక హంస నడక, మగవారి నడక దాని వెనక. అలా మనం హాస్యస్ఫూరకంగా చెప్పాలి. ఇప్పుడు ఎంత బాగా నవ్వినారు మీరు, అట్లా ఉండాలి మన సమాధానం. ఆ తర్వాత ఒకసారి ఆయన, ఏమండి ఇది మా గురువుగారిది, అంటే మా గురువుగారు ఏం చేసేవారంటే అప్పుడప్పుడు, ఒరే నాకు కొంచెం సర్తలే కానీ ఒకటి ఏదైనా ఉంటే చెప్పన్నారు. ఆయన ఏదో కొంత తీసుకున్నాడు. జిడ్డువారు నేతివారు 2 ఇంటి పేర్లు ఉన్నాయి, ఇదేదో బాగుందిరా 2 అంటే నేను దానికి ఒక ప్రశ్న తయారు చేసి ఇచ్చా. నేతివారి అబ్బాయికి జిడ్డువారి అమ్మాయికి, నేతివారి అబ్బాయికి జిడ్డువారి అమ్మాయికి పెళ్లి చేస్తే ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి పేరు పెట్టాలనుకున్నారు. వాళ్ళ ఇంటి పేర్లు గుర్తొచ్చేలాగా పెట్టాలనుకున్నారండి. ఏం పేరు పెడితే బాగుంటుంది అమ్మా? నేతివారి అబ్బాయి జిడ్డువారి అమ్మాయి, వీళ్ళిద్దరికీ కలిపి ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి ఏం పేరు పెడితే బాగుంటుంది? వెంటనే ఆయన కూడా అవధాని గారు ఏదో చెప్పినాడు, జితి అనేదో అన్నారు. మీరేమనుకున్నారు ఏమిటి అని అడిగాడు. నవనీత అన్నాడు ఈయన. ఎక్కడి నవనీతం అంటే ఏమిటి? వెన్న నుంచే కదా నెయ్యి వచ్చేది, అవునా? నేతి జిడ్డు ఎక్కడి నుంచి వస్తాయి? మా పూర్వీకులు గుర్తొచ్చేలా పెట్టామండి అన్నట్టు, పైగా పేరు జిడ్డువారు నేతివారు. అలా సమాధానం అట్లా కూడా ఉంటుంటుంది. ఇక మీరు అవధానం దగ్గర అప్రస్తుత ప్రసంగి అడిగే ప్రశ్నను 1-2 సార్లు మీరు అడిగి తెలుసుకునేలాగా ఉంచుకోండి. మీరు మొదటిసారి విన్నా కూడా ఏం చేస్తుండాలంటే కాస్త తర్వాత ఇందాక మీరు ఏదో అడిగారు కదా చెప్పండి అని. కొన్ని వివాదాస్పదమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి, అవి ఎలా ఉంటాయి చెప్తా. వివాదమైన ప్రశ్నలకు మీరు వివాదాస్పదమైనటువంటి ఆన్సర్లు మాత్రం ఇవ్వకూడదు. ప్రశ్న వివాదాస్పదంగా ఉండొచ్చు కానీ ఆన్సర్లు మాత్రం మీరు ఇచ్చే జవాబులు సమాధానాలు వివాదాస్పదంగా ఉండకూడదు. ఏమండి పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అంటారు కదా, ఇలాంటివి మీకు తెలుసుండాలి. అప్రస్తుత ప్రసంగం చేసే ముందు కొంత తెలుగు సాహిత్యానికి సంబంధించిన జాతీయాలు, సామెతలు, కొన్ని విషయాలు తెలుసుండాలి. దాన్ని కూడా తీసుకుని మనం ప్రజెంట్ చేయవలసిన అవసరం అని అడిగి అక్కడతా ఊరుకోకుండా కర్మ కొద్దీ దొరికేది ఎవరండి అని అడిగాడు అనుకోండి. భర్త అయిపోయాడు, పుణ్యం కొద్దీ పురుషుడు అయిపోయినాడు, దానం కొద్దీ బిడ్డలు అయిపోయారు,
ఇంకా కర్మ కొద్దీ దొరికేది ఎవరండి అని అంటే ఇంకెవరు పెళ్ళం అన్నారనుకోండి, ఇంకేం లే, ఏమైపోతుంది, పెద్ద రచ్చ అవుతుంది. రేపు పొద్దున మన మీద కేసు కూడా వేస్తారేమో కూడా. ఏం చెప్పాలి సమాధానం? అవధాని గారు, ఆముదాల మురళి గారు లాంటి వారు అవధాని అయితే తెలివిగా, ఈయన ఎక్కడ దొరకడు, చాలా తెలివిగా సమాధానాలు చెప్తా ఉంటాడు ఈయన. ఏముందండి, కర్మ అనే విషయంలో వాళ్ళకి ఉంటుంది వీళ్ళకి ఉంటుంది, ఎవరికైనా దక్కచ్చులేండి అంటాడు ఆయన. అంటే కర్మ కొద్దీ నువ్వు వారికి అవ్వచ్చు, వారు నీకు అవ్వచ్చు, ఎవరికైనా ఈ కర్మ ఎట్ట రాసి పెట్టుంటే అట్ట జరుగుతుంది అంటాడు. పోనీ ఎక్కడ దొరకడు, కర్మ ఎట్ట రాసి ఉంటుందో అట్ట జరుగుతుంది అంతే. అందులో ఎక్కడ మనకి దొరికేది ఏమీ లేదు. ఆ తర్వాత ఇంకా వివాదంగా మాట్లాడే విషయాలు ఏముంటాయంటే, ఏమండి రాజకీయాలకి బూతులకి ఏమైనా సంబంధం ఉందా అండి అని అడుగుతాడు. బూతులు, రాజకీయానికి బూతులకి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతాడు. అడిగితే ఇప్పుడు బూతులు మాట్లాడిన రాజకీయ నాయకుడు ఎవడున్నాడు చెప్పండి అన్నారనుకోండి, మీరు ఏమైపోతుంది, రాజకీయ నాయకులంతా రేపు పొద్దున మనకి ధర్నా చేస్తారు ఇక్కడికి వచ్చి. వాళ్ళందరినీ అంటారు. రేపు పొద్దున సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయి ఇదంతా ఒక్కొక్కటి పెడుతుంటాడు రీలు. అందుకని అక్కడ అవధానిని అప్రస్తుత ప్రసంగి తెలివి తక్కువగా అడగడం. ఏదో సంబంధం ఉంటుంది అక్కడ, ఆ సంబంధం ఏది ఉంటుందా అని ఆలోచన చేయాలి. ఏమన్నాడు, రాజకీయం అన్నాడు. ఇంకోటి ఏమని అడిగాడు, బూతులని అడిగాడు. పోలింగ్ బూతులు లేకుండా అసలు ఎలక్షన్లు ఎక్కడ జరుగుతాయండి? భలేవారే మీరు, ఆ మాత్రం తెలియదు ఏమిటండి అని సమాధానం చెప్పాలి. అర్థమైందా? అంటే అడిగినప్పుడే ఏదో అక్కడ సంబంధం ఉంటుంది, ఆ సంబంధాన్ని మనం గ్రహించాలి, గ్రహించుని సమాధానం చెప్పాలి. దానికి ప్రశ్న ఎట్లాగైనా మాట్లాడండి. పాఠశాలలన్నీ కూడా బూతు స్థావరాలుగా మార్చమని పైదేశం నుంచి ఆదేశం వచ్చింది అంటాడు. ప్రశ్న మార్చాడు, పాఠశాలలన్నీ కూడా బూతు స్థావరాలుగా మార్చమన్నారు, పోలింగ్ బూత్ అంతే, దాన్ని మీరు అట్లా తీసుకోవాలి. తర్వాత ఇవి వివాదాస్పదమైనటువంటి ప్రశ్నలకి మనం కొంచెం జాగ్రత్తగా తెలివిగా ఆలోచన చేసి సమాధానం చెప్పాలి. కొన్ని స్టాక్ క్వశ్చన్లు ఉంటాయి, అంటే చాలా అవధానాల్లో అడుగుతూ ఉండేటువంటి ప్రశ్నలు ఇవన్నీ. ఏమండి, ఎక్కువగా ఈ స్టాక్ క్వశ్చన్లో ఆడవారి మీద ఎక్కువ అడుగుతూ ఉంటారు. నేను కూడా అది అడుగుతూ ఉంటా, ఎందుకంటే కొన్ని తప్పవు. ఆవిడికి తేడా ఏంటండి అని అడుగుతారు. ఆవిడికి తేడా ఏంటండి అంటే, ఆవడంటే మీకు తెలీదా? మీకు ఎలా చెప్తే అర్థమవుతుందంటే, దహీవడ అంటే అర్థమవుతుంది. దహీవడ తెలుసా మీకు? పెరుగువడ, దాన్ని ఆవడ అంటారు. మా అటువైపు ఆవడ అంటారు, అంటే పెరుగులో నానేసింది. ఆవిడికి దగ్గరగా ఉంది కాబట్టి ఆ పదమే తీసుకుంటాం మేము, ఆవిడ. ఏముందండి, ఒక ఆయన ఏం చెప్పినాడు, ఒకటి వేగేది ఒకటి వేగిచ్చేది అండి అన్నట్టు. ఒకటి వేగేది ఇంకోటి వేగిచ్చేది అన్నాడు. అట్లా అన్నారనుకోండి, మళ్ళీ కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. ఆముదాల మురళి గారిని ఇదే ప్రశ్న వేస్తే ఆయన సమాధానం ఎట్లుంటుందంటే, ఈయన ఎవరికి దొరకడు కదా, మీరు ముందు ఏం అడిగినారు అంటాడు. మొదటిది ఆవిడ అడిగినారా? ఆవిడ అండి అంటాడు. రెండోది ఆవిడ. మొదటిది ఊరితే బాగుంటుంది, బాగా ఊరితే బాగుంటుంది.
ఇంకోటి ఊరకుండా ఉంటే బాగుంటుంది అంటాడు. ఇక్కడ ఈయన అవధాని కావడం చేత ఈ తెలుగు మీద పట్టున్నటువంటి వ్యక్తులు అయితే ఆ సమాధానం కూడా గొప్పగా ఉంటుంది. ఒకటి ఊరితే బాగుంటుంది, అంటే బాగా పెరుగులో ఊరితే బాగుంటుంది. రెండోది ఊరకుండా ఉంటే బాగుంటుంది, అంటే బాగా లావు అవ్వకుండా కొంచెం సన్నగా ఉంటే బాగుంటుందని ఒక అర్థమైతే, రెండో అర్థం ఏంటంటే ఊరకుండా ఉండడం అంటే మాట్లాడకుండా ఉండడం. ఆవిడ ఎంత తక్కువ మాట్లాడితే మనకు అంత హాయ్, చెప్పకనే చెప్పినట్టు ఉంటుందన్నమాట. ఊరకుండా ఉంటే బాగుంటుంది. ఇలా ఆడవాళ్ళ మీద చాలా ప్రశ్నలు ఉంటాయి, కానీ సమాధానం దగ్గర జాగ్రత్తగా ఉండాలి. సమాధానం వీలెంత తెలివిగా సమాధానం చెప్పాలి. అదంతా కూడా బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. ఒక్కొక్కసారి మీరు ఇంకొకటి, అవధాని మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా, ఎంత మిమ్మల్ని కవ్వించినా, మీరు మాత్రం నిన్న శ్రీహర్షి గారు చూసినారు కదా, మీరు శ్రీహర్షి గారి అవధానం చూడండి. ఆయన ఎక్కడ కోపం కనబడిందా మొహంలో? అంత ప్రశాంతత ఉండాలి, అంత చిరునవ్వు ఉండాలి. ఆ చిరునవ్వుతో సమాధానం చెప్పాలి. అది చాలా ఒక్కొక్కసారి సమాధానాలు చాలా గొప్పగా ఉంటాయి. ఒకసారి నేను వినాయకుడి మీద ప్రశ్నలు వేస్తుంటాం. వినాయకుడి మీద వేసిన ప్రశ్నల్లో నేనేం వేశానంటే, ఏమండి ఒక ఆయన విఘ్నేశ్వర పూజ చేస్తున్నాడు, వినాయకుడు పూజ చేస్తున్నాడు. చివరిలో ఒక శ్లోకం చెప్పిస్తూ వందేహం గణనాయకం అని అనమన్నాడు. ఈ మాత్రం చేయించుకునే ఆయన మాత్రం పదే పదే గణనాయకం అంటున్నాడు. ఈయన మళ్ళీ చెప్పాడు వందేహం గణనాయకం, పదే పదే గణనాయకం అన్నాడు. ఏంటయ్యా ఇలా చెప్తున్నావు అంటే, ఎందుకు అలా అన్నాడండి అని చెప్పి అడిగాం అవధాని గారిని, ఇటువంటి వారిని. ఏముంది, ఆయన వందించుకోలేడు, పదే ఇచ్చుకుంటాను, పదే పదే చెప్తున్నాడు. వందించుకోలేడయ్యా, నువ్వు వందేహం గణనాయకం అన్నావు, ఇప్పుడు చెప్పించావు నా చేత, నేను ఇప్పుడు వంద ఇవ్వకపోతే నువ్వు ఊరుకోవు, అందుకని నేను నా జాగ్రత్తలోనే ఉన్నాను, పదే పదే గణనాయకం, 10 కన్నా నీకు ఇచ్చేది లేదు అని సమాధానం ఇచ్చాడు. ఎందుకు ఆయన ఎందుకు చెప్పాడు? ఈయన చెప్పమంటే ఈయనేం చెప్తాడు? అందులో ఉన్నది ఏదో పట్టుకోవాలి, 100, 10, దాని నుంచి మనం సమాధానం తీసుకురావాలి. అది అవధానికి మీరు చేయాల్సిన పని. మాకు బోల్డ్ పనులు ఉన్నాయి, అక్కడ సమస్య ఉంది, ఒక పక్కన దత్తపది ఉంది, ఒక పక్కన ఇవన్నీ వాడికి అక్కర్లా. నీకు ఎన్ని గొడవలైనా ఉండని, నువ్వు సమాధానం మాత్రం చమత్కారంగా చెప్పావా లేదా? అది అప్రస్తుత ప్రసంగం. అప్రస్తుత ప్రసంగం ఒకవైపే ఉండకూడదు, 2 వైపులా ఉండాలంటే మనం అడిగే ప్రశ్న కూడా సమాధానం చెప్పేలాగా ఇవ్వాలి. ప్రశ్నలు కూడా ఎలా ఉండాలంటే కేవలం నేను వేసిందే గొప్పది ఉండకూడదు, చెప్పే సమాధానం కూడా గొప్పగా ఉండాలి. ఆ సమాధానం చెప్పేలాగా ఉండాలి. ఏమండి, అవధానం అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. పృచ్ఛకుడు అడిగేస్తే మీరు చెప్పేస్తారా అండి? ఆయన అడిగేస్తే మీరు చెప్పేస్తారు, అంతేనా అండి? లేదు నాయన, నువ్వు కంగారు పడబాక, నేను చెప్పులు విడిచే వచ్చా అన్నట్టు ఆయన. నువ్వు కంగారు పడాల్సిన అవసరంలా, నేను మాత్రం చెప్పులు విడిచే వచ్చాను అన్నాడు. ఒకటి, ఆ మాటల్లో కొన్ని సందులు కలిసిపోయి ఒక విచిత్రమైనటువంటి అర్థాలు వచ్చేటువంటి ఉంటాయి. ఏమండి, మా ఊర్లో 4 ఏళ్ల వయసు ఉన్నటువంటి అబ్బాయికి 3 ఏళ్ల వయసు ఉన్నటువంటి అమ్మాయికి పెళ్లి చేశారండి, మీరు సమర్థిస్తారా అని అడిగారు. ఆమదాల మురళి గారిని అడిగారు. మీరేం చెప్తారు దానికి? 4 ఏళ్ల వయసు ఉన్నటువంటి అబ్బాయికి 3 ఏళ్ల వయసు ఉన్నటువంటి అమ్మాయికి కలిపి పెళ్లి చేస్తే మీరు దాన్ని సమర్థిస్తారా? మీరేం చేస్తారు? మిమ్మల్ని అడిగే ప్రశ్న. సమర్థించరు. ఈయన ఏమంటాడు, శుభ్రంగా హాయిగా వెళ్ళి అక్షంతలు వేసి వస్తా అన్నాడు ఈయన. నన్ను కనుక పిలిస్తే వెళ్ళి అక్షంతలు వేసిస్తారు. 4 ఏళ్ళు 28, 3 ఏళ్ళు 21,
ఏ డోకా లేకుండా పెళ్లి చేయొచ్చు, ఏం బాధ లేదన్నాడు. అడగడంలో వాడేం తెలివి తక్కువగా అడగడు, అడగడంలోనే అక్కడ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ని జాగ్రత్తగా గమనించాలి మీరు. ఏమండి, ఒకసారి అంటే ఇవన్నీ కూడా వేసే ప్రశ్నల్ని మనం 1-2 సార్లు చదివితే తెలుస్తాయి. అందుకని మీరు చదవడం అంటే ఏంటి, ఒక్కసారి అడిగి ఇంకొకసారి అడుగుతూ ఉంటే ఆ ట్విస్ట్ బయటపడుతుంది. ఏంటంటే ఇందాక ఏదో అన్నారు, ఒకసారి చెప్పండి. ఇందాక ఏదో ఆ ప్రశ్న అడిగి మీరు విన్నా మళ్ళీ ఇంకొకసారి అప్పుడు ఏమిటి దీంట్లో 2 ఉపయోగాలు ఏమిటి చెప్పనా? ఒకటి, ఆ ప్రశ్న మీద మీరు కాన్సన్ట్రేట్ చేసినట్టుగా ఉంటుంది. అక్కడ అప్రస్తుత ప్రసంగికి కూడా చాలా ఓహో మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు, నన్ను అడిగి తెలుసుకున్నాడు, నాకు ఒక గౌరవం ఇచ్చాడు. కొంతమంది ఉంటారు, కొంతమంది అవధానులకి మేము ఎందుకు వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. మేము అడిగిన ప్రశ్న వినరు, వాళ్ళ ధోరణిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు, అప్రస్తుత ప్రసంగాన్ని పట్టించుకోరు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎందుకు వచ్చాను రా బాబు అనుకున్నట్టు సందర్భాలు కూడా ఉంటాయి. కొంతమందికి ఈ అప్రస్తుత ప్రసంగాన్ని ఢీకొనేటువంటి ఇది ఉండదు వాళ్ళకి. కొంతమంది అవధానులకి, చాలామంది అవధానులు బాగా చేస్తారు, కొంతమంది ఆ అవధానులకి ఇది ఎందుకు పనికిరానిదిగా అనుకుంటారు. కానీ నిజమైనటువంటి అవధానికి తెలుసు దీని అవసరం ఎంత ఉందో. వాళ్ళు అందుకని ఆయన 1-2 సార్లు మిమ్మల్ని కనుక ప్రశ్నిస్తే మీరు చెప్తూ ఉండండి, మీరు ప్రశ్నించండి. మీరు ప్రశ్నించడం వల్ల ఆ ప్రశ్నలో దాగున్నటువంటి ఆ ట్విస్ట్ ఏంటో అర్థమవుతుంది, సమాధానం మనకి ఈజీగా వస్తుంది. అందుకని 1-2 సార్లు అడుగుతూ ఉండండి. దానికి అంతకన్నా పద్యం చెప్తూ ఉండండి, మధ్యలో ఆగుతూ ఉండండి, మళ్ళీ అడుగుతూ ఉండండి, మళ్ళీ మీ సమాధానం మళ్ళీ పద్యం పూర్తి చేసుకోండి, మళ్ళీ అడుగుతూ ఉండండి. అది అలా ఎక్కువసార్లు చేయకండి, విసుగొచ్చేలాగా 1-2 సార్లు చేయండి. తర్వాత ఒక్కొక్కసారి మీరు ఎప్పుడైతే అప్రస్తుత ప్రసంగం అనేవాడు అక్కడ ఉన్నాడో, మీరు అవధానం చేస్తున్నాడో, ప్రశ్నలు మీ మీదకి వస్తూ ఉంటాయి. మీ ఇంటి పేరు మీదకో, ఏమండి మీ పేరు మురళీకృష్ణ అండి, 16,000 మంది ఉన్నారా అండి అని అడుగుతాడు. నేను నా పేరుకి మురళీకృష్ణ అయినా స్వభావంలో రాముడు లాంటి వాడిని అంటాడు ఈయన. ఆయన పేర్లో మురళి ఉన్నంత మాత్రాన అప్పుడు ఇలాగే మీ పేర్లు మీద కూడా వస్తాయి, దాడులు ఉంటాయి, మీ పేర్లు కూడా ఉంటాయి. అందుకని ఇంటి పేర్లు ఉంటాయి కొన్ని, ఆ ఇంటి పేర్ల మీద మనకి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. తర్వాత మీ మీద కూడా ఎలా వేస్తారంటే చాకచక్యంగా చమత్కారంగా ప్రశ్నలు అడుగుతారు. ఒకసారి వీరినే ఓ ప్రశ్న వేశాను, అంటే ఈయన పక్కనున్నాడు కదా అని ఈయన్ని అంటే కొన్ని ఈయనకి వేసినవి, కొన్ని ఇలాంటి వాళ్ళకి వేసినవి అని అర్థం అన్నమాట. ఏమండి అవధాని గారు, ఇప్పుడు ప్రశ్న వేసేటప్పుడు కొంతమంది మీకు కూడా అప్రస్తుతంలో అప్పుడప్పుడు పాల్గొనే అవకాశం ఉండొచ్చు. అక్కడ ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, మనం అడిగేటివే ముఖ్యం అనుకుంటారు, అట్లా వెళ్ళకూడదు. ఆ నిజమైన అప్రస్తుత ప్రసంగికి ఎప్పుడు అడగాలో ఎప్పుడు చేయాలో తెలుస్తుంది. కొన్నాళ్ళు పాటు వెళితే ఎప్పుడు పడితే అప్పుడు అడగమన్నారు కదా అని అడగకూడదు. అలాగే మీరు కూడా అలానే పట్టించుకోకుండానే ఉండకూడదు. ఏమండి మా ఊళ్ళో నెల అవధానం చేద్దాం అనుకుంటున్నాం, ప్రతి నెల అవధానం అనే కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం. ప్రతి నెల కూడా మీరే అవధానిగా పెట్టి చేద్దాం అనుకుంటున్నాం. మరి మీరు ప్రతి నెల తప్పకుండా వస్తారా అని అడగంగానే ఈయన మొహం కందగడ్డలా పెట్టుకుని, ఏం మాట్లాడుతున్నావు, ఇక్కడ అవధానం అనుకున్నావు, ఏమనుకున్నావు, ఏంటి ఆ ప్రశ్న వేయటం ఏంటి అని ఇలాగ ఉండకూడదు అని చమత్కారంగా అడిగాడు. ప్రతి నెల పెట్టుకున్నామండి, నెల తప్పకుండా వస్తారా అన్నాడు. దానికి వేరే అర్థం ఉంది, ఉండాలి, అందుకేగా వాడు అడిగాడు, లేకపోతే ఇది ఎందుకు అడుగుతాడు? అక్కడ అప్రస్తుత ప్రసంగి మిమ్మల్ని ఎందుకు ఆ ప్రశ్న వేశాడు, అక్కడ ట్విస్ట్ ఉంది కాబట్టి వేశాడు. తెలివైన సమాధానం చెప్పడంలో ఉంటుంది. ఈయనేమంటారు, అయ్యో మీలాంటి పెద్ద మనిషి అయిన వాళ్ళు వస్తే నేను ఎందుకండి నెల తప్పుతాను, తప్పకుండా వస్తాను, మీరేం కంగారు పడకుండా పెట్టుకోండి, మీ ప్రోగ్రాం మీరు పెట్టుకోండి. పడిపోయింది, ఎక్కడ పడిపోవాలో అక్కడ పడిపోయింది.
ఇట్లా అవధాని గారిని, ఏమండి మీరు మీరు మధ్యాహ్నం భోజనం చేశారా అండి? మా నిర్వాహకులు బాగా మీకు ఏర్పాటు చేశారా? మీకు ఉప్పందిచ్చారా అని అడుగుతాడు. ఉప్పందించడం అనేటువంటి ఒక జాతీయం. ఉప్పందించడం అంటే రహస్యాన్ని చెప్పేయడం అంటారు దాన్ని. మీకు ఉప్పందించారా అంటే ఏమేమి సమస్యలు వస్తున్నాయో, ఏమేమి దత్తపదులు వస్తున్నాయో, ఏమేమి వర్ణంలో ఇవన్నీ మీకు చెప్పారా అన్న అర్థంగా అడుగుతాడు. ఈయన తెలివైనటువంటి అవధానులు ఏం చేస్తారు తెలుసా? ఉప్పు మానేసామండి మేము, ఉప్పు వాడం మేము, అటువంటి ఉప్పందించుకునే అలవాట్లు మా దగ్గర లేవండి, మేము దాన్ని ఎప్పుడో మానేసాం, అసలు దాని దగ్గరికి రానివ్వండి అంటాడు. అడిగిన ప్రశ్నకి సమాధానం ఇలా సమాధానం చెప్తూ ఉంటారు. అది తెలివిగా సమాధానం చెప్పడం. ఇక కొన్ని కేవలం ఇలాంటి ప్రశ్నలు, సరదా ప్రశ్నలు, కోడి ముందా గుడ్డు ముందా అని ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు. అది తొందరగా తెవిల్చే ప్రశ్నలా ఉండదు, కానీ తెమల్చాలి కదా. అందుకని అవధానులు లాంటి వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని సాగదీసేలాగా ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో ఉంటున్నదే, ఇది ఎప్పుడు తెవిలేది కాదు అని అనడు. గుడ్డు పెట్టినప్పుడు కోడి ముందే ఉంటుంది, గుడ్డు వెనకాలే ఉంటుంది అంటాడు. అంతే కదా. కోడి ముందా గుడ్డు ముందా అంటే గుడ్డు పెట్టినప్పుడు కోడి ముందు, గుడ్డు వెనకాల, కాబట్టి కోడి ముందు గుడ్డు వెనకాల తేల్చేయాలి అంతే. దాన్ని లాక్కుంటూ పీక్కుంటూ కూర్చోకూడదు, టక్కుని తీసేయాలంతే. కొన్ని ఇదివరకు రోజుల్లో ఈ అప్రస్తుత ప్రసంగమే శాస్త్ర చర్చలు జరిగేది. అంటే అప్పట్లో ఈ అవధానానికి వచ్చేటువంటి ప్రేక్షకులు కానీ, దాంట్లో పాల్గొనేవాళ్ళు కానీ మొత్తం అంతా పండితమయమై ఉండేది. అందుకని శాస్త్ర చర్చ అంటే ఏదో వాస్తు శాస్త్రమో లేకపోతే ఇంకో శాస్త్రమో కాదు, వ్యాకరణ శాస్త్రానికి సంబంధించినటువంటి చర్చ జరిగేది. దాంట్లో ఉదాహరణగా పుల్లాబ్జాక్షి భగవతి సరస్వతి పూర్ణేందు బింబానన అన్న మాట తీసుకుని ఏమడుగుతాడు పృచ్ఛకుడు, ఏమని అడిగా అప్రస్తుత ప్రసంగం ఏమడుగుతాడు, ఏమండి అందులో పుల్లాబ్జాక్షి అన్నారు అంటే బాగా విచ్చుకున్నటువంటి అబ్జములు కలది, అంటే కమలం బాగా విచ్చుకున్నట్లుగా ఉన్నాయి ఆవిడ కనులు, అంతా బాగానే ఉందండి. మరి చివర పూర్ణేందు బింబానన అన్నారు కదా, మరి అంటే వికసించినటువంటి వెన్నెలలాగా చంద్రుడిలాగా ఇప్పుడు ఉంటారు రాత్రిపూట కదా, మరి రాత్రిపూట కమలాలు ముడిచికిపోతాయి కదా, దానికి దీనికి మరి సాపత్యం ఎలాగా, ఈ మాట ఇలా వచ్చిందేమిటి అని అడుగుతారు. దీన్ని ఎలా మీరు పరిష్కరిస్తారు అని. అప్పుడు ఈ అవధాని ఎలా చెప్పేవారంటే, ఆ రోజుల్లో అంటే అప్పుడు ఉండేటువంటి శాస్త్రం కానీ ఆ పండితులు కానీ అలా ఉండేవాళ్ళు కాబట్టి ఆయన ఏం చెప్పేవాడంటే, నాయన ఎక్కడికక్కడే తీసుకోవాలి, సమన్వయం కన్నా ఔచిత్యం గొప్పది. అక్కడ అది శాస్త్రాల్లో ఉన్నది. సమన్వయం కుదరకపోయినా ఔచిత్యం అంటే ఏంటి, కన్నుల్ని దేంతో పోల్చాలి, కమలాలతోనే పోల్చాలి, మొహాన్ని దేంతో పోల్చాలి, బింబంతోనే పోల్చాలి. కాబట్టి అక్కడికక్కడే తీసుకోవాలి, ఇక్కడికిక్కడే తీసుకోవాలి. కాబట్టి అక్కడ పుల్లాబ్జాక్షి అన్నది కనులకి, పూర్ణేందు బింబానన అనేటువంటి ముఖానికి అని ఆ విధమైనటువంటి శాస్త్ర చర్చలు జరిగేవి. ఇప్పుడు అవి లేవు, ఎందుకంటే అలా అందుకునేటువంటి ప్రేక్షకులు కూడా ఈ మధ్య మారిపోయారు కాబట్టి అపురుష ప్రసంగాల్లో అది కొంచెం తగ్గించారు. కానీ మనం ఇక్కడ కూర్చునే వాళ్ళల్లో తెలుగు సాహిత్యాన్ని తెలిసిన వాళ్ళు, ఆ తెలుగు మీద పట్టున్న వాళ్ళు, మళ్ళీ పృచ్ఛకులు కూడా దాదాపుగా అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి కొన్ని ప్రశ్నలైనా దానికి సంబంధించినవి ఉండాలి. నేను ఒకసారి అడిగాను, కేదారనాథుడు అంటారు కదా, ఈశ్వరుడా రైతా అని అడిగాను. ఇదేమిటి, కేదారనాథుడు అంటే ఎవరు, ఈశ్వరుడేగా, మళ్ళీ రైతు విషయం ఎందుకు వచ్చింది ఇక్కడ
కేదారము అంటే ఏమిటి? పొలం. దాని అర్థంలో పొలము అనే అర్థం ఉంది. పొలానికి ఎవడు నాథుడు? రైతు. కాబట్టి కేదారనాథుడు ఎవరు అంటే, అప్పుడు ఇలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు కొంచెం చక్కటి వివరణతో, ఒక చోట ఒక పొలం అనేది ఒక చిన్న అర్థంలో తీసుకుంటే రైతు, కానీ ఈ ప్రపంచమంతా ఒక కేదారంగా గనక తీసుకుంటే అది ఈశ్వరుడు అని సమాధానం చెప్తారు. అంటే మీరు సమాధానం చెప్పడానికి తగినంత ఆ విషయ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఇలాంటి వాటికి కేవలం అవధానం మీరు నేర్చుకుంటున్న సందర్భంలోనే కేదారం అంటే ఏమిటో కూడా మీకు తెలుసుంటుంది. ఆ అడిగేటువంటి ప్రశ్న అడిగేటువంటి పృచ్ఛకుడికి, ఆ అప్రస్తుత ప్రసంగి కాస్తంత విషయం తెలిసినవాడైతే ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తుంటాయి. కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు దానికి సమాధానం చెప్తూ ఉండాలి. ఓసారి జనకజామాత అంటే రాముడా సీత అని ప్రశ్న వేశాను. ఈ ప్రశ్న వేసినప్పుడు జనకజామాత అంటే రాముడా సీత, ఈ ప్రశ్న వేస్తే కడిమెళ్ళ వారు నిజంగా నన్ను చాలా ప్రశంసించారు. ఎంత చక్కగా ఉందండి, నేను నిజంగా వినలేదు, మీకు బాగా తెలిసి ఉంటుందేమో, ఈ మాట నేను ఇప్పటిదాకా వినలేదు, కానీ అద్భుతంగా అడిగారు. ఎందుకు అడిగారు అంటే ఈయన అని మొత్తం ప్రేక్షకులందరికీ ఆయనే వివరణ ఇచ్చాడు. జనకుడి యొక్క కూతురు కాబట్టి జనకజ మాత అంటే ఆవిడ మాతగా మనం సంబోధిస్తే జనకజా మాత అంటే తల్లి వంటి సీత. కానీ జనక జామాత, జనకుడి యొక్క జామాత అల్లుడు మళ్ళీ శ్రీరామచంద్రుడు. ఒక పక్క దాంట్లోనే రాముడు ఉన్నాడు, సీత ఉన్నారు. జనకజామాత అంటే రాముడా సీత అంటే ఇద్దరు ఉన్నారయ్యా. ఇదేలాగా గిరిజామాత కూడా వస్తుంది మాట. గిరిజామాత ఈ విషయాన్ని నేను గిరిజామాత అన్నది మాడుగుల నాగమణి శర్మ గారికి అడిగాను. ఏమండి గిరిజామాత అంటే ఈశ్వరుడా పార్వతి అని చెప్పి అడిగాను. అడిగితే విశ్వనాథ్ గోపాలకృష్ణ గారు ఆయన పెద్ద మహామహోపాధ్యాయ, ఆయన పక్కన ఉన్నటువంటి సంచాలకులుగా ఉన్నారు. అక్కడ ఎక్కడ ఆపుతారో చెప్పండి చెప్తామన్నాడు ఆయన. ఎక్కడ ఆపుతారో చెప్పండి చెప్తామన్నాడు. చూడండి ఎంత తెలివిగా ఉందో. ఎక్కడ ఆపుతారో చెప్పండి. జనక జామాత అంటావా, జనక జామాత అంటావా, జనకజా మాత అంటావా, అలాగే గిరిజామాత అంటావా, గిరిజా మాత అంటావా. గిరిజామాత అంటే పార్వతి, గిరిజామాత అంటే హిమవంతుడు కదా, ఆయన యొక్క అల్లుడు కదా. గిరిజామాత అంటే ఈశ్వరుడు. ఇలా రెండేసి అర్థాలు ఉండేటువంటి చాలా ఆ అర్థంలో ఇంకా సరదాగా అంటే ఇవన్నీ కూడా వ్యాకరణానికి సంబంధించిన విషయాలు. ఒకే దానికి రెండేసి పర్యాయ పద అర్థాలు ఉంటాయి. కాబట్టి నిన్న నేను అడిగాను మీరు గజాసురుడు గజానునుడే కదా అని. గజానునుడు అంటే ఆనం అంటే ముఖం. గజాసురుడికి ముఖం ఎలా ఉంటుంది? ఏనుగే కదా. గజానునుడే కదా అని అడిగాను. తెలివిగా సమాధానం ఎలా చెప్పాడు చూసారా? గజాసురుడు గజానుడే కానీ గజానుడు మాత్రం గజాసురుడు కాదు. అది సమాధానం. అంత గొప్పగా సమాధానం చెప్పగలగాలి. చాలా బాగుంది. అట్లా మనం సమాధానం ఇచ్చుకుంటూ ఉండాలి. దాంట్లో ఉండే ట్విస్ట్ని కూడా గుర్తిస్తూ ఉండాలి. కొంచెం సంస్కృత పదాలు కూడా, అందులో ఉండే తెలుగు పదాలు సంస్కృత పదాలు కూడా కలిసి ఉంటాయనుకోండి, నెమ్మదిగా అవి కూడా మీకు వస్తాయి. ఇలాంటి వాటిల్లో మీరు ఇవన్నీ కొంచెం చదువుతూ ఉండాలి. ప్రహేళిక అనేటువంటి ఉంటాయి, ఆ ప్రహేళికలు కూడా చదువుతూ ఉండాలి. మన తెలుగులో ప్రహేళికలు ఉంటాయి. ఆ ప్రహేళికలు చదివినప్పుడు సంస్కృత ప్రహేళికలు కూడా ఉంటాయి. అవన్నీ మీరు నేను ఎందుకు చదివానంటే అప్రస్తుత ప్రసంగిగా నేను మంచి మంచి ప్రశ్నలు అడగాలి అనేటువంటి ఉద్దేశంతో అవన్నీ తెలుసుకుని నేను అవి చదవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ కేదార ఇవన్నీ కూడా అక్కడి నుంచి నేర్చుకున్నవి. అందులో ఉన్నటువంటి ప్రహేళికలు సంస్కృత ప్రహేళికల్లోంచి తీసుకున్నవి. ఒక్కోసారి మిమ్మల్ని అలాంటి విషయాలు కూడా అడగచ్చు. ఇప్పుడు మీరు నిదానంగా కాబట్టి కొంచెం మామూలు విషయాలు అడిగినా రాను మీరు ఇలాంటివి కూడా తెలుసుకోవడం చాలా మంచిది. ఇక మనం ముఖ్యంగా మీరు
హాస్య సంభాషణ చేస్తూ ఉండాలి. ఎక్కడ నిరంతరంగా మంచి రిటార్ట్ ఇవ్వడం అంటారు చూసారా, అది నేర్చుకోవాలి. ఆ రిటార్ట్ ఇవ్వడం నేర్చుకుంటూ, అంటే మీకు బాగా చెప్పాలంటే వీటిలో వస్తుంది వేసేసాడండి, బాగా వేసేసాడని వస్తుంటుందే, అలా పంచి వేయడం రావాలి. అట్లా వేయడం నేర్చుకోవాలి. అట్లా నేర్చుకున్నప్పుడు ఇట్లాంటివన్నీ మీరు బాగా చెప్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? మీరేమైనా అడుగుతారా నన్ను? ఏమ్మా? ఇన్ని అడగాలి ఇన్ని అడగకూడదని ఉండదు. కానీ అది ఒకటి చాలా మీరు అంటే మీరు అప్రస ప్రసంగులు కాదు. కానీ అప్రస ప్రసంగం చేసేవాడి మీద మీరు ఎట్లా కంట్రోల్డ్గా ఉండాలో చెప్తా. నిజంగా అప్రస్తుత ప్రసంగంకి ఏమి అడ్డు అదుపు లేకపోయినప్పటికీ కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. సమయం ఉన్నప్పుడు అడగచ్చు, కానీ వెంట వెంటనే ఓ క్వశ్చన్ మీద క్వశ్చన్ వేయకూడదు. కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండాలి. అతను ఆ సభలో నిశ్శబ్దం ఆవరించినప్పుడు మీరు ప్రశ్న వేయాలి. అది ప్రశ్న ఎప్పుడు వేయాలంటే నిశ్శబ్దం ఆవరించినప్పుడు వేయాలి. అది ఎవరికి? అప్రస్తుత ప్రసంగం. మీరే అప్రస్తుత ప్రసంగం కాదు కదా, కానీ ఆ సమయంలో వారు మీకు ప్రశ్నలు వేసే విధంగా ఉంటుంది. అప్పుడు తట్టుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి. మీరు ముఖ్యంగా యతిని వేసుకునేటప్పుడు పద్యాన్ని గుర్తు తెచ్చుకునేటప్పుడు వాడు ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్న తీసుకున్నప్పుడు మీరు ఆ ప్రశ్నకి సమాధానం చెప్తూనే మళ్ళీ మీరు చేయవలసిన పని మీరు చేస్తూనే ఉండాలి. కాకపోతే మీకు ఎక్కడ సౌలభ్యం ఉంటుందంటే ఆశువు దగ్గర మాత్రం మీకు సౌలభ్యం ఉంది. అక్కడ మాత్రం మీకు ఎవరు కూడా వేయనివ్వరు కూడా. కాబట్టి ఇన్ని అడగలేదు కానీ అక్కడ నివారిస్తుంటారండి. మరి ఒకేసారి ఇన్ని అడిగినా కూడా సంచాలకులు ఆ సంగతి చూసుకుంటారు, ఏం పర్వాలేదు. కాబట్టి మొన్న ఎవరో చేశారు, ఎవరు ఒకసారి చెప్పండి, అప్రస్తుతం చేశారు. నువ్వేనా? బాగుంది నేను. కాకపోతే ప్రశ్నని స్పీడ్గా అడగకూడదు, నిదానంగా అడగాలి. ప్రశ్నను నిదానంగా అడిగితే చాలా బాగున్నాయి, ప్రశ్నలు చాలా బాగున్నాయి. నిజంగా నేనే అనుకున్నాను కొన్ని ప్రశ్నలు నేను కూడా ఎక్కడైనా తీసుకుని జాగ్రత్త పెట్టుకుందామని. అట్లా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అడిగేటువంటి తీరు తేడా ఉంటుంది. మీరు 2 రోజులు నన్ను చూసే ఉంటారు, నేను అడిగిన ప్రశ్న అడిగే తీరు. అంటారేంటండి, అలా ఎందుకన్నారండి అని మామూలుగా హాస్యాస్పదంగా ప్రశ్న వేయాలి. మీరు అప్పుడు కూడా అతను టక్కున సమాధానం భలే నవ్వుతూ సమాధానం చెప్తుండేవాడు. ఇప్పుడు తొండమునేకదంతము తోరపబుజ్జయు వామహస్తమున్ననుంది. నేను ఒకసారి ఇదే ప్రశ్న వేశా, ఏమండి వామహస్తమున్ అన్నారు, ఇంకో హస్తం దక్షిణ హస్తం ఉంది కదా, దాన్ని వదిలిపెట్టేశారేంటి, వామహస్తమున్ అని మాత్రమే అన్నారు అంటే ఆయన ఏమిటండి, ఆయన కూడా వామపక్షం వాడా ఏంటి, సిపిఐ సిపిఎం పార్టీలు వాడా ఏంటి, వామపక్షం ఏంటి, వామహస్తమని అన్నారు అంటే దానికి ఆయన ఏమన్నారంటే, ఇంకో చేతిలో ఉండ్ర ఉందిలేండి, అందుకని అదొకటే ఖాళీగా ఉంది అందుచేత అది అన్నారులేండి. ఇంకో చేతిలో ఉండ్ర ఉంది అందుకని అదొకటే ఖాళీగా ఉందని దానికే దండం పెట్టాడు. కానీ తర్వాత వివరణ ఇస్తారు, ఏమిటి, వామ అంటే ఎడమనే కాదు, చిన్న అనేటువంటిది అందమైన, వామాక్షి అందమైన కన్నులు కలిగితే వామాక్షి అందమైన, ఆ చెయ్యి చాలా అందంగా ఉంటుంది, చక్కగా బొద్దుగా మంచి వేళ్ళు చక్కగా లావుగా ఉంటాయి కాబట్టి వామహస్తమున్ అన్నాడు. అట్లా దాని సమాధానం. మీరు అప్రస్తుతాన్ని కూడా ప్రస్తుతం చేసేలాగా ఎలాంటిది మీ సమాధానం అంత గొప్పదిగా కావాలి, వివరణనివ్వాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ని చేస్తే అప్రస్తుతం పండుతుంది. మీరు కూడా మంచి సమాధానాలు నవ్వుతూ చిరునవ్వుతో ముఖ్యంగా సమాధానాలు చెప్పండి. ఈ విధంగా మీరందరూ కూడా చక్కటి సమాధానాలు చెప్తూ అప్రస్తుత ప్రసంగాన్ని కూడా చాలా హాయిగా సంతోషంగా చిరునవ్వుతో ఎదుర్కోవాలని మీ అందరికీ ఆశీర్వాదం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరుమామ సోదరులు అవధాన విద్యా వికాస పరిషత్తు వారి సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు.